హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గూగుల్కి సంబంధించి ఒక ఇంటర్న్షిప్ గురించి చూద్దాం. సో ఇది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గూగుల్ అంటే మనకి ఎంటీసీకి సంబంధించి సర్చ్ ఇంజిన్ టెక్నాలజీ కానీ లేదు క్లౌడ్ కంప్యూటింగ్ కానీ కొన్ని ఇంటర్న్షిప్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా 2024ది మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కమింగ్ సూన్ 2025కి రిలేటెడ్గా ఉన్న ఇంటర్న్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది జనరల్గా 10 నుంచి 12 వీక్స్ పెయిడ్ ఇంటర్న్షిప్ కింద ఉంటుంది. ఇందులో మనం ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ఎవరైతే హ్యాండిల్ చేయగలరో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఛాన్స్. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ కంప్యూటర్ సైన్స్లో కానీ ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ ఎలిజిబిలిటీకి కొన్ని లాంగ్వేజెస్ అనేవి మనకు తెలియాల్సి ఉంటుంది. దట్ ఈస్ సి, సిపిపి, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, వీటి మీద జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అట్లీస్ట్ ఒక దాని మీద అయినా కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. అలానే యూనిక్స్, లైనక్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ కానీ సాఫ్ట్వేర్ డిజైన్ ఓరియంటెడ్ సంబంధించింది కానీ దాని మీద మినిమం ఐడియా అనేది ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీతో మనం దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది అందరికీ దొరకదు. బికాజ్ స్టైఫండ్ ఉంది కాబట్టి స్టైఫండ్ ఇచ్చే ప్రతి ఇంటర్న్షిప్ కూడా కొంచెం టిపికల్ ప్రొసీజర్లోనే ఫాలో అవుతారు కాబట్టి అది కూడా గూగుల్కి సంబంధించింది. సో మనం కొంచెం మినిమం నాలెడ్జ్తోనే వెళ్ళాలి. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే ప్రెసెంట్ ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో సో వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్లై చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా ప్రాజెక్ట్స్ మీద, మొబైల్ డెవలప్మెంట్స్ మీద అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్స్ ఇచ్చినా కూడా చేసే అంత క్యాపబిలిటీస్ ఉండాలి. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇందులో 100% ప్లేస్మెంట్ అనేది దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే రీసెర్చ్ ఓరియంటెడ్లో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చే మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. సో దీనికి సంబంధించిన మెయిన్ లొకేషన్స్, డ్యూరేషన్స్ ఆఫ్ టైం అనేది ఎలా ఉంటుంది అంటే మనకి బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్, తెలంగాణ, పూణే, మహారాష్ట్ర ఇవి మనకి టోటల్ లొకేషన్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఈ లొకేషన్స్లో ఏదైనా ఒక ప్రిఫర్డ్ లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్లై చేసేటప్పుడు సో అక్కడ మీకు ప్లేస్మెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జనరల్గా మే అండ్ జూన్ 2025 అంటే నెక్స్ట్ ఇయర్ మే, జూన్లో ఇది యాక్చువల్గా ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు దానికి అప్లై చేసుకోవడానికి మనకి ఈ మంత్ జూలై 21తో లాస్ట్ డేట్ కింద అనౌన్స్ చేశారు. సో జూలై 21 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో సక్సెస్ఫుల్ అక్కడ ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాతో వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీ మీరు 10 నుంచి 12 వీక్స్ అనేది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన స్టైఫండ్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ స్టైఫండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నియర్లీ 1 lakh ప్లస్ ఆర్ 60,000 ప్లస్ అనేది మనకి స్టైఫండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ గూగుల్ ఇంటర్న్షిప్ కాబట్టి. సో దీనికి డెడ్ లైన్ వచ్చేసరికి మనకి జూలై 21. సో డెఫినెట్గా ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ఉన్నారో వాళ్ళు అండ్ రీసెర్చ్ మీద, డెవలప్మెంట్స్ మీద, అప్లికేషన్స్ డెవలప్మెంట్ మీద మేము చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ ఇంటర్న్షిప్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ ఇంటర్న్షిప్స్ రిలీజింగ్ అనేది కూడా చాలా తక్కువ. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎప్పుడైతే ఇలాంటి ఇంటర్న్షిప్స్ రిలీజ్ అయినాయో మనం దీనికి సంబంధించిన ట్రాఫిక్లో మనం ప్లేస్మెంట్ అనేది తీసుకోవడానికి, ప్లేస్మెంట్ అనేది గెట్ చేసుకోవడానికి మనం కొంచెం హార్డ్ వర్క్ అనేది అయితే చేయాలి. సో దీనికి ఇంకా 1 year టైం ఉంది కాబట్టి అప్లై చేసుకున్నాక ఇంకా మీరు డెవలప్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఇంటర్న్షిప్కి అప్లై చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్న్షిప్ లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.